నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. భారత్పై అణుదాడికి పాక్ ప్లాన్, చైనా షాకింగ్ రియాక్షన్. ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. ఎన్నిసార్లు తన్నులు తిన్నా బుద్ధిరాని పాకిస్తాన్ భారత్ మీద అణుదాడికి ప్లాన్ చేస్తుందా అన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతుంది. నిజానికి భారత్ చుట్టూ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఎప్పటి నుంచో సవాళ్లతో నిండి ఉన్నాయి. ఒకవైపు సరిహద్దు వివాదాలు, మరోవైపు ఉగ్రవాదం, ఇంకోవైపు అణు ఆయుధ పోటీ. ఇలా దక్షిణాసియా ప్రాంతం ఎప్పటికప్పుడు ఉద్రిక్త వాతావరణంలోనే కొనసాగుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా దేశాలు భారత్కు వ్యూహాత్మకంగా పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ఉద్రిక్తతలు, సైనిక కదలికలు చోటు చేసుకుండడంతో భారత భద్రతా వ్యవస్థ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది. ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే దక్షిణాసియాలో శక్తి సమీకరణలు వేగంగా మారుతున్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. గతేడాది పెహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాది దాడి తర్వాత భారత్ భారీ స్థాయిలో ప్రతిస్పందించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన వ్యూహాత్మక చర్యల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఆ సమయంలో పాకిస్తాన్ చైనా నుంచి సేకరించిన ఆధునిక క్షిపణులు, డ్రోన్లు, పర్యవేక్షణ వ్యవస్థలను వినియోగించినట్లు భద్రతా వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పలు రక్షణ విశ్లేషణ నివేదికలు కూడా పాకిస్తాన్ సైనిక వ్యవస్థలో చైనా ప్రభావం భారీగా పెరిగిందని చెబుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద ఉన్న ప్రధాన ఆయుధాల్లో అత్యధిక భాగం చైనా తయారీదేనని అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. మరి యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, వైమానిక రక్షణ పరికరాలు, నౌకాదళ సామగ్రి, ఇలా దాదాపు అన్ని రంగాల్లో చైనా సహకారం పాకిస్తాన్కు లభిస్తుంది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఈ సహకారం మరింత పెరిగిందని కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ తన సైనిక బలాన్ని భారత్ను ఢీకొట్టే స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుండగా చైనా దానికి వ్యూహాత్మక మద్దతు ఇస్తుందన్న అభిప్రాయాలు అంతర్జాతీయ స్థాయిలో నేడు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బయటకు వచ్చిన ఒక కీలక నివేదిక మరింత సంచలనంగా మారింది. డ్రాప్ సైట్ అనే పరిశోధనా సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా మరింత బలమైన అణు సామర్థ్యాలను అభివృద్ధి చేసేందుకు చైనా సహాయం కోరినట్లు సమాచారం. ముఖ్యంగా జలాంతర్గామి ఆధారిత అణుదాడి వ్యవస్థలు, సముద్ర మార్గంలో అణు ప్రతిస్పందన సామర్థ్యాల కోసం చైనాను సంప్రదించినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఇక పాకిస్తాన్ కోరిన ఈ సామర్థ్యాన్ని వ్యూహాత్మక భాషలో సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అని అంటారు. అంటే ప్రత్యర్థి దేశం మొదటి అణుదాడి చేసిన తర్వాత కూడా తన దగ్గర మిగిలిన అణు వ్యవస్థల ద్వారా తిరిగి ప్రతీకార దాడి చేసే శక్తి. భూమిపై ఉన్న క్షిపణి కేంద్రాలు, వైమానిక స్థావరాల ధ్వంసమైన సముద్రంలో దాగి ఉన్న అణు జలాంతర్గాముల ద్వారా తిరిగి అణుదాడి చేయగలిగే సామర్థ్యం దీనిలో ప్రధాన అంశంగా ఉంది. ఇక ప్రపంచంలో అణుశక్తి కలిగిన పెద్ద దేశాలు ఈ వ్యవస్థను అత్యంత కీలకమైన రక్షణ ఆయుధంగా భావిస్తాయి. ఇక భారత్ ఇప్పటికే ఈ రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. భారత నౌకాదళంలో ఉన్న ఐఎన్ఎస్ అరిహంత్ వంటి అణు జలాంతర్గాములు దేశానికి సముద్ర ఆధారిత అణు ప్రతిస్పందన సామర్థ్యాన్ని కలిగిస్తున్నాయి. ఇక భారత్ తన అణు త్రివిధ సామర్థ్యాన్ని, అంటే భూమి, ఆకాశం, సముద్రం నుంచి అణుదాడి చేయగల శక్తిని క్రమంగా బలోపేతం చేసుకుంటుంది. దీనితో పోలిస్తే పాకిస్తాన్ ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి. అందుకే చైనా సహకారంతో ఆ లోటును పూడ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆశ్చర్యకర విషయం ఏమిటంటే చైనా ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు సమాచారం. ప్రపంచ అణు ఆయుధ వ్యాప్తి నిరోధక నిబంధనలు, అంతర్జాతీయ ఒత్తిడులు, దక్షిణాసియాలో అణు అస్థిరత పెరిగే ప్రమాదం వంటి కారణాలను చైనా చూపించినట్లు నివేదిక చెబుతుంది. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మరింత అధునాతన అణు సామర్థ్యాలు పాకిస్తాన్కు లభిస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందనే ఆందోళనలు బీజింగ్లో వ్యక్తమైందని అంటున్నారు. ఇంకా సంచలన అంశం ఏమిటంటే ఈ సహాయం బదులుగా పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్ను చైనాకు శాశ్వత సైనిక స్థావరంగా ఇవ్వాలని ప్రతిపాదించినట్లు
లీక్ అయిన పత్రాల్లో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక గ్వాదర్ పోర్ట్ అరేబియా సముద్రానికి అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉంది. ఇది చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో కూడా కీలక భాగం. ఈ పోర్టు పూర్తిగా చైనా సైనిక ఆధీనంలోకి వెళ్తే హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక సమతుల్యత పూర్తిగా మారిపోతుందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారత్ ఇప్పటికే హిందూ మహాసముద్రంలో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో సైనిక సామర్థ్యాలను పెంచడం, నౌకాదళ ఆధునీకరణ, జలాంతర్గాముల విస్తరణ, ఇక క్వాడ్ దేశాలతో భాగస్వామ్యం, ఇవన్నీ భారత్ వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయి. మరోవైపు చైనా స్ట్రింగ్ ఆఫ్ పెర్స్ వ్యూహంతో భారత్ చుట్టూ సముద్ర మార్గాల్లో తన ప్రభావాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్ అత్యంత కీలక కేంద్రంగా భావిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే దక్షిణాసియా ప్రాంతం భవిష్యత్తులో మరింత వ్యూహాత్మక పోటీకి వేదిక కావచ్చని ఇట్టే అర్థమవుతుంది. పాకిస్తాన్ చైనా సైనిక స్నేహం భారత్కు దీర్ఘకాలిక భద్రతా సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డ్రోన్లు, సైబర్ యుద్ధం, సముద్ర భద్రత, ఆయుధ పోటీ వంటి రంగాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఇక సరిహద్దు భద్రత, నౌకాదళం బలోపేతం, ఆధునిక క్షిపణి వ్యవస్థలు, నిరోధక శక్తి, సైబర్ రక్షణ, ఇలా అన్ని రంగాల్లో భారత్ మరింత వేగంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో యుద్ధాలు కేవలం భూమి మీదే కాదు, సముద్రాల్లో, అంతరిక్షంలో, డిజిటల్ ప్రపంచంలో కూడా జరిగే అవకాశాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరి ఇండియా పాక్ రెండు దేశాలు ఒకే భూభాగం నుండి విడిపోయి ఏర్పడిన స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పూర్తిస్థాయి నమ్మకం, శాంతి వాతావరణం మాత్రం ఏర్పడలేదు. యుద్ధాలు, సరిహద్దు ఉద్రిక్తతలు, ఉగ్రవాదం, రాజకీయ ఆరోపణలు, ఇలా దాదాపు ప్రతి దశలోనూ రెండు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 1947లో భారత విభజన సమయంలో మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఏర్పడింది. ఆ విభజన సమయంలో జరిగిన హింస, వలసలు, వేలాది ప్రాణ నష్టం రెండు దేశాల మధ్య మొదటి నుంచే అనుమానాలు, ద్వేషాలకు దారితీశాయి. ముఖ్యంగా కాశ్మీర్ అంశం రెండు దేశాల మధ్య శాశ్వత వివాదంగా మారిపోయింది. స్వాతంత్రం వచ్చిన కొద్ది కాలంలోనే కాశ్మీర్ కోసం యుద్ధం జరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది కూడా. ఆ తర్వాత 1965, 1971 కార్గిల్ యుద్ధాలు, ప్రతిసారి కూడా పాకిస్తాన్ భారత్తో సైనికంగా తలపడింది. కానీ ప్రతిసారి తీవ్ర నష్టం ఎదుర్కొంటూనే ఉంది. ముఖ్యంగా 1971 యుద్ధం తర్వాత తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా మారడం పాకిస్తాన్ చరిత్రలో అతిపెద్ద దెబ్బగా భావిస్తారు. ఆ సంఘటన తర్వాత కూడా పాకిస్తాన్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకోలేదు. సైనికంగా భారత్ నేరుగా ఎదుర్కోవడం కష్టమని గ్రహించిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఇండియాపైకి ఉసిగొలుపుతుంది. అంటే సరిహద్దు ఉగ్రవాదం, చొరబాట్లు, ఉగ్ర సంస్థలకు మద్దతు వంటి మార్గాల ద్వారా భారత్ను అస్థిరపరచాలని ప్రయత్నిస్తుంది. భారత్ చాలా కాలంగా ఈ అంశాన్ని ఆరోపిస్తూనే ఉంది. ముంబై దాడులు, పుల్వామా, పఠాన్కోట్, ఇలాంటి దాడులు చాలానే చేసింది పాక్. అయితే మోదీ సర్కార్ వచ్చాక ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి పాకిస్తాన్కి బుద్ధి చెబుతూనే ఉంది ఇండియా. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్కు చైనా మద్దతు కూడా కీలకంగా మారింది. చైనా పాకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామి వల్ల భారత్పై ఒత్తిడి పెంచాలని ఇస్లామాబాద్ ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఆయుధ సరఫరా, ఆర్థిక ప్రాజెక్టులు, గ్వాదర్ పోర్ట్ అభివృద్ధి వంటి అంశాలు దక్షిణాసియా రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. అయితే ఇన్ని దెబ్బలు తిన్నా పాకిస్తాన్కు బుద్ధి రాలేదా అంటే కుక్కతో ఒక వంకర అనే సామెత గుర్తు రాకమానదు. ఎన్ని తన్నులు తిన్నా ఇండియాపై కుట్రలు చేయడం మాత్రం మానడం లేదు. భారత్పై పాకిస్తాన్ అక్కసు వెనుక చరిత్ర, కాశ్మీర్ వివాదం, రాజకీయ ప్రయోజనాలు, సైనిక వ్యూహాలు, అంతర్గత అస్థిరత వంటి అనేక కారణాలు ఉన్నాయి. మొత్తానికి ఇండియాను
ఢీకొట్టడానికి పాకిస్తాన్ అణు సామర్థ్యాల కోసం చైనాను ఆశ్రయించడం, చైనా దానిని తిరస్కరించడం, గ్వాదర్ పోర్ట్ చుట్టూ జరుగుతున్న వ్యూహాత్మక చర్చలు ఇవన్నీ దక్షిణాసియా భద్రతా రాజకీయాల్లో కీలక పరిణామాలుగా మారాయి. భారత్కు ఇది కేవలం ఒక సరిహద్దు సమస్య మాత్రమే కాదు, భవిష్యత్తు భద్రత, సముద్ర ఆధిపత్యం, అణు సమతుల్యత, అంతర్జాతీయ ఊహాత్మక పోటీకి సంబంధించిన అత్యంత కీలకమైన అంశంగా మారుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు ఎలాంటి దాడులకి పాల్పడినా, ఎలాంటి దాడులు చేయాలని ఆలోచన చేసినా దాన్ని పూర్తిగా మొక్కలోనే తుంచే పనిలో మోదీ టీం నిమగ్నమై ఉంది. అజిత్ దోవల్ ప్రత్యేకంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ వచ్చిన ఇన్పుట్స్ ఆధారాలన్నింటినీ కూడా ఒక పక్క ఫైల్ సిద్ధం చేశారు. ఏమాత్రం పాక్ తోక జాడించిన అజిత్ దోవల్ దెబ్బ ఎలా ఉంటుందో ఆల్రెడీ పాక్కి ఇంతకు ముందే తెలుసు. మరొక్కసారి అజిత్ దోవల్ రంగంలోకి దిగితే పాక్ పరిస్థితి ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.